సో మీరు ఏంటి సార్ ఇంట్లో ఎలాంటి వైబ్స్ ఉన్నాయి అసలు? మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ హౌస్ ఏం మారింది? వాళ్ళు అమ్మ మెయిన్ బాగా నలిగిపోయిందండి. అమ్మ నాకు అదొకటే బాధ అనిపించింది. మిగిలిన అందరూ కూడా మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీ. వేరాజ్ ఫస్ట్ 6 వీక్స్ వరకు ఉన్న బర్నీ ఒకటి, తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హ్యూమర్ కూడా స్టార్ట్ అయింది కదా. అంటే ఏమైందంటే 7th నేను తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, నేను ముందే చెప్పాను ఎంటర్ అయిన తర్వాత 6 వీక్స్లో ఏం మిస్ అయ్యానో, 6 వీక్స్లో ఎఫెక్షన్ ఉంది, బాండ్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి 14th వీక్ ఎలిమినేట్ అయ్యే వరకు బాండ్స్ ఉన్నాయి. కానీ వచ్చిన చేంజ్ ఏంటంటే 6 వీక్స్ వరకు ఓన్లీ ఎఫెక్షన్స్, తర్వాత మిగిలిన వాళ్ళతో గేమ్ ఆడింది తప్ప ఏదైతే ఎఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ పాయింట్స్ని నేను స్టాండ్ తీసుకుని నిలబెట్టలా. బట్ వేరే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు ఏదైతే నచ్చలేదో వాళ్ళని కూడా నిలబెట్టేసాను, ఎవరిని అనలేదు. అంటే తమ్ముడే ప్యాకెట్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే అప్పుడు ఏమైపోయిందంటే అలా నిలబెట్టేటప్పటికి ఆ నామినేట్ చేసిన తర్వాత అమ్మ వీళ్ళు నిజంగానే నాకు క్లోజ్ అయినా సరే వీళ్ళలో ఏదైతే నచ్చలేదో ఆ పాయింట్ నేను మాట్లాడేసి నామినేట్ చేశాను అని ఒక రిలాక్సేషన్ ఉంటుంది చూడండి. దానివలన ప్రశాంతంగా ఉండేది. ఆ ప్రశాంతతలో నుంచి వచ్చిన మార్పే ఈ హ్యూమర్. ఏదైతే రాజు రాణి ఇది ఉన్నప్పుడు కానీ ఆ ప్రజాపరిని బాగా నవ్వించారు. అదే నాగ్ సార్ కూడా అదే అన్నారు. సో అక్కడి నుంచి ఒక డిఫరెంట్ బర్నీని ఆడియన్స్ అందరూ చూసారు. బట్ ఏదైతే తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉన్న బర్నీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాడు, ఇంకా బాగా కనెక్ట్ అయ్యాడు.